నా మీదకి దండే దిగినా, లేకపోతే నా మీదకి యుద్ధమే రేగినా, ఒకవేళ గుంపుగా దొమ్మిగా వచ్చి నా మీద పడినా నేను అధైర్యపడను. ఈ విషయంలో, ఏ విషయంలో నీవు ఏ విషయంలో అధైర్యపడుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలో అన్నపానాలు మానేశావో, ఏ విషయంలో పడుకున్నా అదే కలలు కంటూ కలవరపడుతున్నావో, ఆ విషయములో ధైర్యము విడవకూడదు. ధైర్యం విడవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా కలత నిద్రపోతున్న ప్రజలు లేరా? ఈరోజు పడుకున్న నిద్ర పట్టక, తిన్న వంట పట్టక, ఏదో దిగులు, ఏదో భయం, ఏదో ఆందోళన, ఏదో జరుగుతుందనే కలవరంతో జీవితంలో ఉండవలసిన రమ్యతను కోల్పోయిన ప్రజలు లేరా? కోకొల్లలుగా ఉన్నారండి. పిల్లల భవిష్యత్తు విషయంలోనైనా, కుటుంబపు వ్యవహారాలలోనైనా, చేతి పనులలోనైనా దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను నీకు ధైర్యము కలుగ చేస్తాను. హల్లెలూయా. నీవు అధైర్యపడవలసిన అవసరము లేదు. ఆమేన్.